తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 మినిట్స్ 24 హెడ్లైన్స్ కి స్వాగతం. ఎవరో వచ్చి ఏదో చెబితే నమ్మడానికి జనం పిచ్చోళ్ళు కాదు. శర్మిలపై మండిపడ్డ మంత్రి ఆర్కే రోజా. రాజ్ భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం సీఎం జగన్ దంపతులు హాజరు. 2024లో జగన్ ఇంటికి పోవడం తథ్యం. చంద్రబాబు అధికారంలోకి రావడం ఖాయం. మాజీ మంత్రి టీడీపీ నేత పొంగూరు నారాయణ. కేసీఆర్, మమత, విజయన్ లాంటి వారే మోదీని గద్దెదించగలరు. కేటీఆర్ ప్రకటన. ఆదిలాబాదులో విషాదం. ఒకే రోజు భార్యాభర్తలు బలవన్మరణం. అభివృద్ధి నినాదమే సమరనాథం. ప్రధాని మోదీ. తెలంగాణ హక్కులకు మనమే రక్ష. నాడైనా నేడైనా పోరాడాల్సింది బీఆర్ఎస్ఏ. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. దేశంలో 96 కోట్ల మంది ఓటర్లు. ప్రధాన ఎన్నికల సంఘం ప్రకటన. విజయ్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం. అతి త్వరలో కొత్త పార్టీ ప్రకటనకు సన్నాహాలు. రాహుల్ యాత్రకు బెంగాల్లో కూడా అడ్డంకులు. బెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి. పద్మ విభూషణుల పరస్పర అభినందన. వెంకయ్యకు చిరంజీవి ఆత్మీయ సత్కారం. వికారాబాద్ అడవుల్లో రాడార్. మూసీకి మరణ శాసనమే. ప్రొఫెసర్ కె పురుషోత్తం రెడ్డి. ఇండియా కూటమికి బీటలు. ఏం జరుగుతుందో చూద్దాం. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఒక్కో ఎమ్మెల్యేకి 25 కోట్లు ఆఫర్ చేశారు. బీజేపీపై అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు. మరాఠా రిజర్వేషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. దీక్ష విరమించిన ఉద్యమకారుడు మనోజ్ జరామ్గే. పరువు నష్టం కేసులో ట్రంప్కు షాక్. భారీ జరిమానా విధించిన ఫెడరల్ కోర్టు. చైనాలో ఓ మహిళ వింత ప్రవర్తన. పిల్లల మీద కోపంతో 23 కోట్ల ఆస్తిని కుక్కలు, పిల్లుల మీద రాసిన మహిళ. ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం. 7 మృతి. ఐటీ ఉద్యోగుల గుండెల్లో గుబులు. తొలగింపులో స్పీడ్ పెంచిన టెక్ కంపెనీలు. మరోసారి రెచ్చిపోయిన హౌతీ రెబెల్స్. బ్రిటన్ ఆయిల్ ట్యాంకర్పై క్షిపణితో దాడి. పాకిస్తాన్లో నిమోనియా విజృంభణ. 3 వారాల్లో 200 మంది చిన్నారులు మృతి. ప్రాజెక్టులకు మరమ్మతులు చేయరు, కానీ సంక్రాంతి డ్యాన్సులు చేస్తారు. వైఎస్ శర్మిల. చాయ్ దుకాణం ముందు కేరళ గవర్నర్ బైఠాయింపు. ఎస్ఎఫ్ఐపై ఆగ్రహం. కవలలను కలిపిన టిక్ టాక్. పుట్టినప్పుడే విడిపోయి 19 ఏళ్ల తర్వాత వీడియో ద్వారా కలిసిన కవలలు.